మరణం తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ జన్మ తీసుకునే ముందు ఏం జరుగుతుంది అన్న విషయం మీద కొంత పరిశోధన చేశాడండి. దానికి ప్రామాణికం ఏంటంటే పిండోపనిషత్తు అన్నమాట. దాన్ని ఎందుకో ఈ మధ్య కొంచెం చదివాను, ఇంకా చదవాలండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. మిగతా విషయాలను ఎప్పుడైనా సరే మీతో పంచుకుంటాను, కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని పిండోపనిషత్తు ప్రాతిపదికగా మీతో పంచుకోవాలనిపించింది అనమాట. చెప్పాను కదా, విశ్వం పాంచభౌతికం, అట్లాగే మన శరీరం కూడాను పాంచభౌతికమే. అంటే విశ్వానికి రెప్లిగా ప్రతి జీవి కూడాను ఈ భూమి మీద ఉంటున్నది. ఇది నేను చెప్పింది కాదు కదా, శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది, అలాగే ఉపనిషత్తు కూడా చెప్పింది అనమాట. అలాగే ప్రతి జీవి జీవితం కూడాను విలక్షణంగా ఉంటుంది, అంతే కదా. ఒక జీవి ఇంకో జీవిలాగా ఉంటుంది. అయితే ఈ జీవి జీవితం అనేది పూర్వజన్మల కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడాను శాస్త్రమే చెప్పింది. ఎంతోమంది విజ్ఞులు, ప్రాజ్ఞులు, ప్రవచనకర్తలు వీళ్ళందరూ కూడా చెప్పారు, మనం వింటూనే ఉన్నాం. అలాగే ప్రతి జీవి తన జీవితంలో తప్పించుకోలేని అలవాట్లు, విశ్వాసాలు, కార్యాచరణలే వాసనలుగా మారి వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఈ విషయం నాకు బాగా నచ్చిన విషయం అండి. దాదాపు 10-30 ఏళ్ళు బట్టి నేను ఎందుకు ఎక్కడ ఏ మెటీరియల్ దొరికినా చదువుతూ ఉంటాను, భద్రపరుచుకుంటూ ఉంటాను అనమాట. ఇలా నాలో కూడాను ఒక ఆలోచన వాక్య రూపాన్ని సంతరించుకుంది. అదేంటంటే, ప్రతి జీవి జీవితము ముందుగా నిర్దేశింపబడిన, అది బాగుగా నిర్దేశింపబడిన గొప్ప వాస్తవం అని రాసుకున్నా. అంటే ఎవరీ బీయింగ్స్ లైఫ్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్ అండ్ వెల్ డిటర్మైన్డ్. సో ఈ ప్రాతిపదికగా మనం ఒక విషయాన్ని రూఢి చేసుకోవాలి. అదేంటంటే, మరణం తర్వాత మనలో ఉన్న, అంటే జీవిలో ఉన్న పాంచభౌతికాలు ఎలా విశ్వంలోకి వెళ్ళిపోతాయి, అలా వెళ్ళిన తర్వాత ఆ విశ్వంలోని పాంచభౌతికాలు మళ్ళీ జన్మ తీసుకునే ముందు మన శరీరంలోకి ఎలాగ వస్తాయి, అదండి ఈ వీడియోలోని విషయం. చెప్పాను కదా, పిండోపనిషత్తు ఈ సందేహాన్ని నివృత్తి చేస్తుంది. ఈ పిండోపనిషత్తు అధర్వణ వేదంలో ఒక చిన్న శాఖకి సంబంధించింది అనమాట. ఈ పిండోపనిషత్తు పితృయజ్ఞాల యొక్క ప్రాముఖ్యతను కూడాను చాలా గొప్పగా చెప్తుంది. సో అసలు పాయింట్కి నేరుగా వస్తాను. జీవి మరణించిన తర్వాత ఈ పంచభూతాలు ఒక్కొక్కటి మెల్లమెల్లగా విడిపోతూ ఉంటాయి. దీన్ని ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు కూడాను ఒప్పుకున్నారు, నిజాయితీగా ఒప్పుకున్నారు. సో మొట్టమొదటి ఏం జరుగుతుందంటే, గాలి వెళ్ళిపోతుంది, అంటే ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది. ఈ ఊపిరే, అంటే ఈ శ్వాసే మన శరీరంలో పంచప్రాణాలుగా ఉంటుంది. ఎప్పుడైతే గాలి వెళ్ళిపోయిందో, అంటే శ్వాస వెళ్ళిపోయిందో, పంచప్రాణాలు కూడా వెళ్ళిపోతాయండి. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే, ఈ గాలి తర్వాత మన శరీరంలో ఉన్న అగ్ని కూడా వెళ్ళిపోతుంది. అంటే శరీరం మెల్లమెల్లగా చల్లబడిపోతూ ఉంటుంది. అంటే భగవంతుడు వైశ్వానరుడు రూపంలో అగ్నిగా ఉండి మన శరీరంలో ఉన్న ఆహారాన్ని, అంటే మనం తీసుకునే ఆహారాన్ని కరిగిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పశామి మనం చతుర్విధం అని భోజనానికి ముందు మనం భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాం. వైశ్వానరుడనే నీవు జఠనాగిరి రూపంలో ఉండి నేను తిన్న 4 రకాల ఆహారాలను కూడా నువ్వు జీర్ణం చేస్తున్నావు, దయచేసి జీర్ణం చేసి నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థించడం అన్నమాట. భోజనానికి ముందు ఆ ప్రార్థన చేయాలండి, చాలామంది చేస్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత మన శరీరంలో నీరు మిగిలి ఉంటుంది, అది మన 9 రంధ్రాల నుంచి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే ముందు మీరు గమనించారో లేదో, శరీరాన్ని కనుక అలా వదిలేస్తే అది చాలా ఉబ్బిపోతుందండి, ఉబ్బిపోతుంది. తర్వాత మెల్లమెల్లగా ఆ నీరు కూడాను వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడైతే గాలి, నీరు, ఈ నిప్పు అంటే అగ్ని శరీరం నుంచి తప్పుకున్నాయో, ఇక మిగిలినది ఏమిటంటే ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు. ఇవి భూతత్వానికి సంబంధించినవి. ఇవి మెల్లమెల్లగా ఆటోమేటిక్గా భూమిలో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇన్ని పోయినా కూడాను మన శరీరంలో కొంత ఖాళీ స్థలం మిగిలి ఉంటుందండి, అదే ఆకాశం. ఇది మెల్లమెల్లగా మహాకాశంలో కలిసిపోతుంది. ఇలా పంచభూతాలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయండి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, మనం కంటికి కనిపించే
స్థూల శరీరం అంటే మన తల్లిదండ్రులు కనీ పెంచిన స్థూల శరీరం అయితే మాయమైపోయింది, కానీ ఇంకా కొన్ని శరీరాలు ఉంటాయి. ఆ శరీరాల్లో ముఖ్యమైన శరీరాలు 2 ఉన్నాయి. అవి ఏంటంటే కారణ శరీరము, యాతన శరీరం. ఇవి మాంసనేత్రానికి కనపడవు, అంటే అప్పటికే జీవి దహనం చేయబడుతుంది అనమాట. ఈ కారణ శరీరం అనేది మళ్ళీ మనం మరో జన్మకి చేసుకున్న ఈ మనం చేసుకున్న ఈ పాప పుణ్యాలని మోసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ జన్మలో మనం కొంత పాపం చేసాం, పుణ్యం చేశాం కదా, కాబట్టి ఈ కారణ శరీరం అనేది అలా సంచులు మోసుకుపోతుంది. అంటే కారణం లేకుండా మళ్ళీ మనం ఈ భూమి మీదకి రాలేం కదా. ఆ కారణం ఏంటంటే మనం చేసుకున్న పాప పుణ్యాలే, వీటిని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఈ కారణ శరీరం. అంటే అది మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అలా వెతుక్కొని అవసరం వచ్చినప్పుడు అది నూతన శరీరాన్ని పొంది మళ్ళీ ఈ భూమి మీదకి మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే యాతన శరీరం అని ఒకటి నేను చెప్పాను కదా, మనం ఇక్కడ పాపం చేసాం, పుణ్యం చేసాం, మంచి చేసాం, చెడు చేసాం, జనాల్ని సంతోషపెట్టాం, బాధ పెట్టాం కదా. కాబట్టి ఈ యాతన శరీరం అనేది పుణ్యాన్ని అనుభవించడానికి స్వర్గానికి, పాపాన్ని అనుభవించడానికి నరకానికి వెళ్ళిపోతుంది. ఇలాగా స్థూల శరీరమే కాదు, ఈ యాతన శరీరము అలాగే కారణ శరీరం కూడాను ఎవరిదో అని వాళ్ళు వెళ్ళిపోతాయండి. ఎన్ని వెళ్ళిపోయినా కూడాను ఒకటి మటుకు అంటిపెట్టుకొని ఉంటుంది. అంటే మన శరీరాన్ని కాదు, మనం ఉన్న ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. దాన్నే మనం ప్రేతం అని అంట. ఇది పిండోపనిషత్తు చెప్తున్నది అనమాట. ఈ ప్రేతం అనేది తిరుగుతూ ఉంటుంది, మన పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుంది, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎన్ని రోజులు అబ్జర్వ్ చేస్తుంది అంటే ఇది 10 రోజులు అబ్జర్వ్ చేస్తుంటుంది. అంటే మన పరిసరాల్లోనే అది 10 రోజులు తిరుగుతూ ఉంటుంది. అది మనల్నే కాదు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. 10వ రోజున ఏం జరుగుతుందంటే శాస్త్ర ప్రకారం మనం కర్మకాండలు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సహోదరికులు, బంధువులు, మిత్రులు వీళ్ళందరూ వచ్చేసి మనకి నీళ్లు వదులుతారు కదా. నీళ్లు వదిలినప్పుడు ఆ నీళ్ళని అది స్వీకరిస్తుంది అనమాట. స్వీకరించి అలా తన దాహాన్ని తీర్చుకొని అప్పుడు ఆలోచనలో పడుతుందట, నేను చనిపోయిన విషయాన్నే మర్చిపోయారు, అంత తంతుగా చేస్తున్నారు, నా మీద అభిమానం వీళ్ళకి మొదటి రోజు మాత్రమే ఉంది, కొన్ని గంటలు మాత్రమే ఉంది, తర్వాత ఎవరి సంసారాల్లో వాళ్ళు పడిపోయారు, ఎవరి బాధల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, వీళ్ళ అసలు రంగు బయటపడింది, ఇటువంటి వాళ్ళతోనా నేను ఇంతకాలం కలిసి ఉంది అని చెప్పేసి ఒక విధంగా నిర్వేదానికి గురైపోయి ఇంకా లాభం లేదనుకొని 10వ రోజున ఈ నీటిని స్వీకరించి ఆ దాహాన్ని తీర్చుకొని ఇంకా నిర్వేదంతో వెళ్ళిపోతుందట. అయితే మొత్తానికి మనం ఏం చేస్తామంటే శాస్త్రం 16 మాసికాలు పెట్టాలని చెప్పింది సంవత్సరం లోపల. 11, 12, 13 ఒక విధంగా చెప్పాలి అంటే చాలా ప్రాముఖ్యత వహించే రోజులు అన్నమాట. వాటిని దశాహం అట్లాగే షోడశం, సంపండీకరణం అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకంటే ముందు 2 శరీరాలు వెళ్ళాయండి, 3 శరీరాలు వెళ్ళిపోయాయి. అది తండ్రి శరీరం వెళ్ళింది, తాత శరీరం వెళ్ళింది, ముత్తాత శరీరం వెళ్ళింది. సో ఇప్పుడు మన శరీరం ఉంది కాబట్టి మన శరీరం ఏం చేస్తుందంటే ముత్తాతని జరిపేస్తుంది, ఆ చివర ఉన్న శరీరాన్ని జరిపేసి దాంట్లో ఆ ఖాళీలో ముత్తాత ఖాళీలో తాతని కూర్చోబెట్టి, తాత స్థానంలో తండ్రిని కూర్చోబెట్టి, తండ్రి స్థానంలో ఇది చేరుతుంది అనమాట. అలా పితృదేవత స్థానాన్ని అది పొంది అలాగా ఉండిపోతుందండి. అయితే ఇప్పుడు 10 తర్వాత 11, 12, 13 అయిపోయింది కదా. ఎప్పుడైతే అది పితృస్థానాన్ని పొందిందో అది మళ్ళీ కూడాను శరీరాన్ని సంతరించుకోవాలి, దానికి ఆహారం కావాలి, నీరు కావాలి కదా. ఈ సంవత్సరంలో జరిగే 16 మాసికాలు ఉంటాయి కదా, అంటే చనిపోగా జరిగే 13 రోజుల కార్యక్రమం కాకుండా ఈ సంవత్సరంలో మళ్ళీ 16 మాసికాలు పెట్టాలి కదా. 16 మాసికాల్లో కూడాను ఈ జీవికి సంబంధించిన పెండం ముందు ఉంటుంది కదా, తర్వాత ఎవరుంటారు, తండ్రి ఉంటారు, తాత ఉంటారు, ముత్తాత ఏనాడు జరిగిపోయాడు కదా. సో అసలు ఈ 16 మాసికాల్లో ఒక మహాద్భుతం జరుగుతుందని చెప్పేసి పిండోపనిషత్తు చెప్పిందంటే ఏం చెప్పిందంటే మొదటి మాసికల్లో నీకు పెట్టే పెండం ఉంది కదా, మొదటి పెండం
దాని ద్వారా శరీరానికి బీజం పడుతుందట. 2వ నెలలో మాంసం చర్మం ఏర్పడుతుందట. 3వ నెలలో బుద్ధి ఏర్పడుతుంది. 4వ నెలలో ఎముకలు బుద్ధి ఏర్పడతాయి. 5వ నెలలో శిరస్సు ముఖము వేళ్ళు ఏర్పడతాయి. అట్లాగే 6వ నెల మాసికల్లో అంటే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క పిండానికి హృదయము, మెడ, ఈ నోటి భాగాలు ఏర్పడతాయట. అట్లాగే 7వ మాసికల్లో ఆయు ప్రమాణం ఏర్పడుతుంది. చాలా సీక్రెట్ అది. 70 ఏళ్ళు పోతుందా 80 ఏళ్ళు పోతుందా అంటే మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత అనేది ఎవరికి తెలియదు. అక్కడ మటుకు ఆయు ప్రమాణం ఈ 7వ మాసికల్లో నిర్ధారణ అవుతుందండి. అట్లాగే 8వ మాసికల్లో మాటకు చెందిన వ్యవస్థ ఏర్పడుతుంది. అట్లాగే 9వ నెలలో మనం ఏర్పరిచిన ఈ మొదటి 9వ పిండం ద్వారా అన్ని అవయవాలకి ముందు శక్తి ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే శక్తి ఏర్పడిందో 10వ మాసికానికి వచ్చేటప్పటికి ఆ శరీరానికి ఒక సంపూర్ణత ఏర్పడుతుంది, అంటే ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది కదా. ఇప్పుడు 10 మాసికాలు అయిపోయాయి జీవి తర్వాత. 13 రోజుల తర్వాత మళ్ళీ 10 మాసికాలు అయిపోయాయి. అయితే తర్వాత 6 మాసికాలు మిగిలి ఉన్నాయి. ఆ మొదటి 5 మాసికాలు ఉంటాయి కదా, 11వ మాసికం, 12వ మాసికం, 13వ మాసికం, 14వ మాసికం, 15వ మాసికం ఉంటుంది కదా. ఇక్కడ మటుకు మహాద్భుతం జరుగుతుందండి. ఈ 5 పిండాల ద్వారా శరీరానికి కావలసిన పంచభూతాల ఎంట్రీ పాయింట్స్ ఏర్పడతాయిట. ఎందుకంటే భూమి మీద జనం తీసుకునేటప్పుడు పంచభూతాలు మళ్ళీ విశ్వంలో నుంచి రావాలి కదా. రావాలంటే ఎంట్రీ పాయింట్స్ ఉండాలి కదా. అలా 11, 12, 13, 14, 15 ఈ 5 మాసికాల్లో ఎంట్రీ పాయింట్స్ ఏర్పడతాయిట. అంటే ఆ ఏర్పడిన ఆ శక్తి కలిగిన శరీరానికి 16 మాసికం పెట్టేటప్పటికి ఏమవుతుందంటే మరి ఇవన్నీ వెళ్ళి అక్కడొక్కడ మహావిశ్వంలో కూర్చోవాలి కాబట్టి ఈ 16వ మాసికం ద్వారా ఒక చిన్న స్పేస్ ఏర్పడుతుందట. ఆ స్పేస్లో ఈ శరీరము కొంత శక్తిని సంతరించుకొని 5 ఎంట్రీ పాయింట్లు, పంచభూతాలకు సంబంధించిన 5 ఎంట్రీ పాయింట్లతో అలా కూర్చొని ఉంటుందిటండి. అయితే జీవి జన్మ ఎప్పుడు తీసుకుంటుందో మనకు తెలియదు. అయితే ఆ టైము కనుక వచ్చినప్పుడు, అంటే ఆ అవసరం కలిగినప్పుడు మటుకు ఆ స్పేస్లో మనకంటూ ఒక చిన్న ఫోల్డరు, ఒక స్పేస్ ఉంది కదా, 5 ఎంట్రీ పాయింట్లు ఉంటాయి కదా ఆ శరీరానికి సంబంధించి. అప్పుడు పంచభూతాలు దాంట్లో దొరబడిపోతాయిటండి. ఎప్పుడైతే దొరబడ్డాయో అవి మానవుడి శరీరంలోకి, అంటే పురుషుడు తీసుకునే, అంటే జీవి తీసుకునే నీటి ద్వారా శరీరంలోకి వచ్చేసి ఆహారంతో మిళితమై శుక్రకణంగా మారిపోయి ఉంటాయిటండి. మానవుళ్ళు అయితే వృషణాల్లో ఆ వీర్య రూపంలో అలా ఉండిపోతాయిట. ఆ పురుషుడు మళ్ళీ స్త్రీతో సంగమం చెందినప్పుడు ఈ యొక్క శుక్రకణము స్త్రీ గర్భంలోని అండంలోకి ప్రవేశించి, అంటే సంయోగం ద్వారా ప్రవేశించి మళ్ళీ ఈ జీవి భూమి మీదకు వస్తుంది. ఇది పిండోపనిషత్తు చెప్పిందండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి నాకెందుకో అనిపించింది చెబుదామని చెప్పేసి కొంత స్టడీ చేసి కొంత నోట్స్ రాసుకొని మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఎందుకంటే అన్ని ఉపనిషత్తులు చదవాలి అంటే అందరి వల్ల కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు తెలుగు భాషను మర్చిపోయిన వాళ్ళగా అసలు తెలుగును చదవలేకపోతున్నారు. మాట్లాడటం కూడా అంతంత మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ జనరేషన్లు మెల్లమెల్లగా ఇప్పుడు తెలుగును చదవలేని పరిస్థితిలో ఉన్నాయి. మనం కొంత చదివగలిగినా కూడాను మనం సంస్కృతాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఈ వేదం కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా సంస్కృతాల్లో ఉన్నాయి. అయితే అక్కడక్కడ అద్భుతమైన ట్రాన్స్లేషన్లు వచ్చాయనుకోండి. నాకు ఎందుకో ఈ వీడియో కనుక చేస్తే ఇవాళ కాకపోతే రేపు కొంతమంది చూస్తారు, తర్వాత జనరేషన్లో వాళ్ళు చూస్తారు, చూసి దాని ప్రాముఖ్యత అర్థం చేసుకుంటారు. అలా అయినా సరే పితృకార్యాల్లో నిమగ్నం అవుతారన్న ఒక ఆశతో చేస్తున్న వీడియోనండి. సో ఇదండి వీడియోలోని సంగతి. మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాన్ని చాలామందికి షేర్ చేయండి. ఇవాళ చూడకపోవచ్చండి, 20 ఏళ్ల తర్వాత యూట్యూబ్లో ఈ వీడియో ఉంటే ఎవడో ఒకడు దీన్ని చూసి అరే నిజమే కదా, నా తల్లిదండ్రులకు అసలు నేను ఏ విధమైన పితృకార్యం కూడా చేయలేదు కదా, కనీసం ఇప్పుడన్నా చేయకపోతే ఎలాగా అని ఒక ఆలోచనలో పడతాడండి. అంటే ముఖే సరస్వతి లాగా ఈ కొంత ఇటువంటి విజ్ఞానాన్ని మనం మిగతా తరాల వాళ్ళకు కూడాను అందించాలండి. సో వీడియో కనుక మీకు మీ మనసుని కనుక హత్తుకున్నట్లయితే మీదైన శైలిలో ఒక అద్భుతమైన మెసేజ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. కొన్ని లక్షల మంది చూస్తారండి రాబోయే రోజుల్లో. లేదు కిరణ్ గారు బాగానే ఉంది,
మా కోసమని పిండోపనిషత్తు చదివి అరటిపండు ఓలిచినట్టుగా మీరు మాకు చెప్పారు అని కనుక మీరు నిజంగా కనుక విశ్వసించినట్లయితే, అలాగే నాతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.